హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నాను తెలుసా? ఈరోజు కర్రీ విశేషాలు అరటికాయ బెండకాయ వేపుడు. ఇవిడేంటి బాబు పిచ్చి పిచ్చి కూరలు వండుతుంది అనుకుంటున్నారా? ఏదైనా కాయగూర కలిపి వండుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ముందు ఏం చేశాను తెలుసా? మీకు వీడియో చూపించలేదు. ముందు బెండకాయలు వేప లైట్గా ఉత్తి కళాయిలో వేప, అంటే జిగురు పోవడానికి. అర్థమవుతుందా? కొంచెం అరటికాయ వేగాక అప్పుడు వేసుకున్నాం అనుకో బాగుంటుంది. చూసారు, బెండకాయ అరటికాయ వేపుడు చాలా బాగుంటుంది. ఫ్రై ఇగురు కాదు, ఇది పప్పులో నంచుకోవడానికి. మీకు చూపించలేదు, వీడియో పెట్ల. ముందుగానే పప్పు టమాటా వండేసా. ఎదుగో పప్పు టమాటా వండేసా. ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. రేపు వినాయక చవితి కదా, పువ్వులు వస్తాయి. మా పువ్వులు ఆవిడ తెస్తుంది. ఇదిగో రైస్ కూడా అయిపోయింది. అందులో కొంచెం రైస్ ఉంది, ఇందులో కొంచెం రైస్ ఉండాలి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారండి? వినాయక చవితి వచ్చేసింది. అందరూ పూజలు చేసుకోండి చక్కగా. అన్ని పత్రులు అన్నీ తెచ్చుకోండి. మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం లేండి. మా చిన్నప్పుడు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు అంతే. ఏంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మరొకటి గమనించుకోండి, వినాయక చవితి సంబరాల్లో పిల్లలు అటు ఇటు వెళ్తూ ఉంటారు. జాగ్రత్త, పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకేంటంటే విశేషాలు చూసారు? బెండకాయ అరటికాయ వేపుడు చూసారా? ఎక్కడైనా బెండకాయ అంటుకుంటుందా? అంటుకోదు. అంటే ముందు ఉత్తి కళాయిలో వేపుకోవాలి. ఉత్తునే దేశాలే వేపాను నేను, అందుకే అంటుకుంటలేదు. అదనమాట. కొన్ని చిట్కాలు పాటిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ మోటార్ సౌండ్ ఎక్కువైపోతుంది నాకు. చూసారు? ఇదిగో బెండకాయ అరటికాయ ఫ్రై. ఏంటంటే అరటికాయలు 2 ఉన్నాయి, చిన్న చిన్న కాయలు. బెండకాయలు కొన్ని ఉన్నాయి, 1/4 కిలో. ఎందుకు పాడు చేయడము? అందుకనే వేస్ట్ చేయకుండా 2 కలిపి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. బాగుంటుంది కదా, కాస్త పప్పులో నంచుకోవడానికి బాగుంటుంది. అందుకనమాట ఇలా వేపుకున్నాను. ఓకే అండి, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు చాలా వందనాలు. మీకు అందరికీ నా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూసారు? రండి ఫ్రెండ్స్, ఏ కాయగూర అయినా సరే కలిపి వండుకుంటే బాగుంటుంది. అంటే బెండకాయ జిగురు అని అనుకుంటారు, 100% అరటికాయ కూడా జిగురే. కాకపోతే తెలుసుకోవాలి, కొన్ని చిట్కాలు తెలుసుకుంటే వండుకుంటే కాయగూర ఏదైనా బాగుంటుంది. కాస్త మూత పెడతాం, కాసేపు మూత పెడతాం, మగ్గుతుంది. నీరు ఆవిరికి మగ్గుతుంది అన్నమాట. టిఫిన్ అయితే ఇడ్లీ తిన్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఇంకొక ఇడ్లీ ఉండిపోయింది, మా అబ్బాయి తినలా. నేను 3 ఇడ్లీ, మా అబ్బాయి 4 ఇడ్లీ తిన్నాము. కాస్త గుళ్ళు పచ్చడి చేశాను, ఇంకొక ఇడ్లీ ఉండిపోయింది. ఫ్రెండ్స్, మీరేం టిఫిన్స్ తిన్నారు? పప్పు టమాటా అయితే వండేసాను. రండి ఫ్రెండ్స్, పప్పు టమాటా చక్కగా కమ్మగా ఉంది. దాంతో మా పాప పంపారు కదా, ఇగో పండు మిరపకాయ పచ్చడి ఉంది, అల్లం పచ్చడి ఉంది. అందుకని ఇంకేం పచ్చళ్ళు చేయలే. అది ఫ్రెండ్స్, ఇది కాస్త అది చూసారా మగ్గుతుంది. ఇది అసలు బెండకాయ అంటుకోదు, ఇంకా అలా వేపుకుంటే అంటుకోదు. అసలు బెండకాయ ఆల్రెడీ ముందే జిగురు ఎక్కువ, కానీ చూడండి ముందు వేపుకోవటం వల్ల జిగురు లేదనమాట. అందుకని అరటికాయ కూడా ఇగో వేగిపోతుంది. చూసారు? అదిగో చిన్న చిన్న ముక్కలు తెల్లవి అరటికాయ అనమాట. ఎందుకండి పాడు రేటు, కూరగాయలు బోల్డ్ రేటు ఉన్నాయి. అందుకని కాస్త ఏదో మనం అలా కలుపుకొని వండుకున్నాం అనుకో, ఆ కూరగాయలు పాడవు, మనకు ఆ పూట కూర గడిచిపోద్ది అనమాట. ఈ రోజుల్లో చాలా రేట్లుగా ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఇగో స్నానం చేశాక అప్పుడు ఈ బాదం పిక్కలు తినాలి కొన్ని.
ఇవి నేను ఒక్కదానిలో తినండి. మా ఆయనగారికి కొన్ని, మా అబ్బాయికి కొన్ని తొక్కలు ఒలిచి పెడతానన్నమాట. ఎముకలకి బలము, కానీ పొద్దున్నే తినాలి. పొద్దున్నే తింటా అవ్వదు, అందుకని టిఫిన్ చేశాక అప్పుడు తింటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోలు చూసి బాగా ఎంజాయ్ చేసి నాకు కామెంట్లు పెట్టి మంచి మంచి కామెంట్లు పెట్టి ఏమండి వీడియోలకి లైక్ చేయండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.